గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది పామాయిల్ తోట. దీనిలో నాటుకోళ్ళు పెంచుతున్నారు. రైతులకు సైడ్ ఇన్కమ్ ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాలి. ఈ విధంగా ఇతను పామాయిల్ తోటలో నాటుకోళ్ళు పెంచుతున్నాడు. పామాయిల్ తోట 3 years తర్వాత క్రాప్లోకి వస్తుంది. చాలామంది రైతులకు ఉండే డౌట్ ఏంటంటే పామాయిల్ తోట క్రాపు ఎన్ని నెలలకు ఒకసారి వస్తుందని. పామాయిల్ తోట క్రాపు ప్రతి నెల వస్తుంది. 25 నుంచి 30 రోజులల్లా క్రాప్ తీయొచ్చు. పామాయిల్ రేటు ఇప్పుడు చాలా బాగుంది. టన్ను 20,800 నుంచి 21,000 వరకు ఉన్నది. రైతులు పామాయిల్కు ప్రతి 3 నెలలకు ఒకసారి మందులు వేయాల్సి ఉంటుంది. మీరు కరెక్ట్గా వాటర్ సప్లై అన్నీ కరెక్ట్గా చేసుకొని ఉంటే 5 ఎకరాలకు 3 టన్నుల గింజలు యావరేజ్గా ప్రతి నెల మీరు తీయవచ్చు. అంటే టన్ను 20,800 అంటే యావరేజ్గా ప్రతి నెల 60,000 రూపాయల వరకు మీరు సంపాదించుకోవచ్చు. రైతులు ఒక మొక్కజొన్న, వరి, పత్తి ఇట్లాంటి వాటి మీద ఆధారపడకుండా తోట పంటల మీద, అదేవిధంగా ఇట్లా కమర్షియల్గా నాటుకోళ్ళు, గొర్రెలు, గేదెలు ఇలా పెంచుకోవచ్చు. 6 నెలలకు వచ్చే ఆదాయం కంటే ప్రతి నెల వచ్చే ఆదాయం చాలా మంచిది. నాటుకోళ్లకు ఒక షెడ్ వేసుకొని మంచిగా వ్యాక్సినేషన్ చేసుకొని ఈ రకంగా పామాయిల్ తోటలో పెంచుకుంటే మంచి ఆదాయం ఉంటుంది మీకు. పామాయిల్ ఒకటే కాదు, ఇతను ఇంకా ఏమేమి వేసాడో చూపిస్తాను మీకు. ఇగో ఇది డ్రాగన్ ఫ్రూట్ తోట. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఈ మధ్యలో వేశాడు. స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. దీని విస్తీర్ణం ఒక 1/2 ఎకరం ఉంటుంది. ఇవిగో నాటుకోళ్ళు ఇవి. చాలా బాగుంది. రైతులు ఈ విధంగా ఆలోచిస్తే మీకు స్టేట్ దగ్గర పోయి అప్పు చేయాల్సిన అవసరమే ఉండదు. ఆ ఛానల్ను నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీసారి ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అదిగో మీకు కనిపించేది అగో దూరంగా ఉంది, అది నాటుకోళ్ళ షెడ్. అది అదే